ఎక్కడికి వెళ్తదండి? తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోతది? శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏంటి అనే మాట ప్రశ్న నాకు కూడా వస్తే హ్మ్. మరి పాల్ సార్ని అడగటం జరిగింది. హ్మ్. ద్వారక్ సార్ కూడా మా గ్రూప్లో ఆహ్, మా అందరికీ పత్రి సార్ తర్వాత గైడ్ ద్వారక్ సారే. హ్మ్. అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు అడిగినప్పుడు చెప్పటం ఆయన చెప్పరు. ఏ ఆప్‌కా కామ్ నహీ, ఏ ఆప్‌కా దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. హ్మ్. అంటే ఇది నీకు అర్థమయ్యే విషయం కాదన్నట్టు చెప్పేవారు. తక్కువ మాట్లాడతారు. పక్కన ప్రకాష్ సార్ ఉన్నారు కదా, జ్ఞాన్ ప్రకాష్ సార్. హ్మ్. ఆయన మంచివాడు, చెప్తే వింటాడు. ఎల్లుతుందంటే 100కి 70% ఇప్పటి కాలంలో అంటే 94, 97 ఆ టైంలో చెప్పిన మాట మీతో చెప్తున్నా. ఇంకా రాబోయే 10-15 ఏళ్లలో 100కి 90, 95, 98 మంది చనిపోయిన తర్వాత 40 రోజుల నుంచి 40 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఎర్త్ బౌండ్ సోల్ లాగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. హ్మ్. నీకు థర్డ్ ఐ విజన్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళందరినీ చూస్తావు, కాంటాక్ట్ చేస్తావు, మాట్లాడతావు. హ్మ్. ఎందుకు 15 ఏళ్ళ తర్వాత పెరుగుతారంటే వాళ్ళు చేసినటువంటి ఈ బౌండరీ నుంచి పైకి పోయేటువంటి సుకర్మ, పాజిటివ్ కర్మ కాకుండా నెగిటివ్ కర్మ ఎక్కువ వాళ్ళ దగ్గర అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడే ఎర్త్ బౌండ్ సోల్గా ఉంటారు. ఇంకోటి వాళ్ళకి రియలైజేషన్ ఉండదు. మేము ఇంకా స్టిల్ అలైవ్ అనుకుంటుంటారు. లేదు మేము చనిపోయామనేది పూడ్చిన కట్టెల మీద కాల్చిన ఇంకొకటి రకంగా చేసినా కూడా వాళ్ళకి రియలైజేషన్ జరగదు. అది ఎవరినో చేస్తున్నారు అనుకుంటారు. మాస్టర్స్ అనేవారు చనిపోయినప్పటి నుంచి ఇది రియాలిటీ ఇదే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు చూడరు, తెలుసుకోలేరు. అదే ట్రాన్స్లో ఉంటారు. ఇంకా కొంతమంది మహానుభావులకి కట్ అయిపోతూనే కట్టు కావడానికి ముందే 7 సెకండ్స్ లోపల, అంటే ఇది కూడా సార్ వాళ్ళే చెప్పారు, 7 సెకండ్స్ లోపల ఈ జన్మ పుట్టిన తల్లి గర్భంలో నుంచి ఆ సెకండ్ వరకు మొత్తం కనిపిస్తుంది. అది కూడా స్పీడ్గా కాదు, మనకు 7 సెకండ్లు. టైం అనేది నాన్ సెన్స్, ఇల్యూషన్, భ్రమ. ఆ 7 సెకండ్లు వాళ్ళకి 70 ఏళ్ళు కూడా కావచ్చు అన్నట్టు వారు చెప్పారు. అది ఎట్లా అనేది నా బుర్రకు అందలేదు. వారు చెప్పారు కానీ అందలే. ఆ 7 సెకండ్లో తెలుసుకొని వీరు బాడీలో నుంచి ఏ రకమైనటువంటి బాధ లేకుండా సునాయాసంగా బాగా పండినటువంటి పండు ఎంత న్యాచురల్గా తొడుమ నుంచి రాలి కింద పడుతుందో, ఏ బాధ ఈతి బాధలు లేకుండా అత్యంత పరమ సంతోషంతో బయటకు వచ్చేస్తారు. సిల్వర్ కార్డు కట్ అవుతుంది. కాబట్టి ధ్యానం చేయటం వల్ల మాకు అనుభవాలు లేదు అదే అనుకోవటం కాదు. పరమ ప్రయోజనం ఏంటంటే అందరూ పొందేటువంటి మరణ యాతన అనేది ఒక ధ్యానం చేసేవాడి కుదరకపోయినా రోజు ఒక అరగంట కామ్గా కూర్చో. కళ్ళు మూసుకుంటే ఏమన్నా వస్తే కళ్ళు తెరుచుకో, అరగంట కూర్చో, ఏం చేయొద్దు, ఏం ఆలోచించొద్దు. కష్టాలు, అప్పులు, తిప్పలు, కొట్లాట ఏమున్నా అర్ధగంట సేపులో నాకు ఏమి ఒరగదు, ఏం మార్పు రాదు. ఇట్లా కూర్చుంటాను. వీలైతే ఫ్యాన్ వేసుకుంటా, వీలైతే ఇది పెట్టుకుంటా, మంచినీళ్ళు తాగుతా, అంతే. అట్లా కూర్చుంటే కూడా మరణ యాతన ఉండదు. అటువంటి వాళ్ళు ఎర్త్ బౌండ్ సోల్స్గా లేకోకుండా వాళ్ళు చేసినటువంటి సాధనతో, అంటే 30 సెకండ్ ప్లేన్ అనేది 30 సెకండ్ ప్లేన్ నుంచి ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి ప్లేన్ మొదలవుతుందంట. 30 సెకండ్ ప్లేన్లో ఉన్నారంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారని. ఆధ్యాత్మిక అనేటప్పటికి మరి సాధనలు, తపస్సులు ఇవి కాదు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు జీవన విధానం ఎట్లుంది అనే దాని మీద కూడా వాళ్ళు 30 సెకండ్ ప్లేన్ పోతారు. ఎందుకంటే వాళ్ళు ఆ సాధన ద్వారా మనోరాహిత్యం సాధించినారు కాబట్టి, మనసు లేని స్థితి సాధించినారు కాబట్టి. ఈ 30 సెకండ్ ప్లేన్ అంటే ఏంటి? మనోరాహిత్యం సాధించి ఏ పద్ధతులైనా సరే సాధించిన వాళ్ళకి 30 సెకండ్ ప్లేన్. అక్కడ వాళ్ళకి జన్మ ఉంటుంది కానీ మరణం కూడా ఉంటుంది, సంసారం కూడా ఉంటుంది. కానీ జననము సంబంధించిన నొప్పి, చనిపోయేటప్పుడు ఉండే నొప్పి ఉండదు. అక్కడ వాళ్ళకి 1, 2 ఉండదు. అంటే ఏమంటారు సార్, మలమూత్రాలు ఉండదు, చెమట ఉండదు. ఆ తర్వాత భోజనం అనేది ఆప్షను. ఇష్టంగా అనిపిస్తే తినచ్చు, లేకుంటే ఉండకపోవచ్చు. అక్కడ కూడా చిన్న మరణాలు ఉన్నాయి. అక్కడి నుంచి మరి ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. దానిని పత్రిసారు కారణాలోకం అని ఏదో చెప్పారు. ఇంకా దానికి సంబంధించిన మెకానిజం తర్వాత అనుకోవచ్చు మనం.
ఏ పద్ధతి ద్వారానా సరే మనోరాహిత్యంగా వాడు తరచుగా సాధించగలిగితే వాడికి సస్తూనే ఇక్కడ ఉండకుండా 30 ప్లేన్కి గ్రాండ్ ఎంట్రీ, అక్కడ మళ్ళీ జన్మిస్తాడు. అంతే అక్కడ జన్మ అక్కడికి పోతాడు. అక్కడికి పోయిన తర్వాత కొన్ని రోజులకి చచ్చిపోతాడు. అక్కడ కొన్ని పనులు ఉంటాయి ఇక్కడ పనుల్లాగా, ఆ పనులను బట్టి మరి వాడు అక్కడే పుడుతుంటాడు. మరి కిందకి రాడు వాడు. 32nd ప్లేన్కి పోతే మాత్రం రాడు. అక్కడే పుట్టటము చనిపోవటం జరుగుతుంది. కాకపోతే మరణ భయం ఉండదు, పుట్టుక యాతన ఉండదు. మనిషికి ఉండే సహజ లక్షణాలు అనేటువంటివి ఏముండదు. భోజనం అనేది ఇష్టమైతే ఉండొచ్చు. వాతావరణం ఎప్పుడు సమస్థితిలో హాయిగా ఉంటుంది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం లేకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏమనుకుంటే అది మేనిఫెస్టో అయిపోతుంది. మనం అనుకోవడం తర్వాత అక్కడ మనకి లభిస్తుంది. అన్నము సాంబారు నాకు ఇష్టము, అన్నము సాంబారు వస్తుంది. ఆ తినటము అనేది అది నాకు ఒక ఆప్షన్ మాత్రమే. తినే తీరాలనేది లేదు. దప్పిక భయం ఉండదు, అవసరం లేదు. తిండి అవసరం లేదు, నిద్ర అవసరం లేదు, మరణం బాధ లేదు, పుట్టుక యాతన లేదు. లేనటువంటి తలాన్ని 32nd ప్లేన్ అని అంటారని చెప్పినారు. దర్శించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చూపించినారు సార్. అంటే దర్శించిన వాళ్ళు ఎవరో కాదు సార్. ఇప్పుడు మీకు చెప్పే మాటలన్నీ నేను చూసిన మాటలు చెప్తున్నా మీకు. నాకు చూపించింది మా గురువుదేవులే గాని మీ అందరికీ పత్రి సార్ ఒక్కరే. నాకు చాలా మంది గురువులు చూపించినారు సార్, రౌండ్ వేయించినారు. కొంతకాలం బట్టి రోజు రాత్రి అయ్యేటప్పటికి పోవటమే, నిద్రపోయి కాదు, మెలుగుతో. రాత్రి ఎందుకు చేసేవాళ్ళంటే రాత్రి మాత్రం వాళ్ళు ఫ్రీ అయ్యేవారు. లేదంటే మెడికల్ కాలేజీలు, ఉద్యోగాలు అన్నీ ఉంటాయి కదా సార్. సాయంకాలం 7-8 నుంచి ఫ్రీ అయ్యేవాళ్ళు. అందుకు ఆ టైం నన్ను ఎంచుకునేవాళ్ళు.